గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు ప్రకటించనున్న పద్మ పురస్కారాల జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. గతేడాది ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పిన సింధును 2015లో పద్మశ్రీ అవార్డు వరించింది. ఈసారి ఆమెకు పద్మభూషణ్ దక్కవచ్చు. తెలంగాణ నుంచి చుక్కా రామయ్య, త్రిపురనేని హనుమాన్ చౌదరి, పారిశ్రామికవేత్త మోహన్ రెడ్డితో పాటు వహీద్లకు పద్మ పురస్కారాలు దక్కనున్నట్లు సమాచారం. కాగా క్రీడారంగం నుంచి ఒలింపిక్ మెడలిస్ట్ స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ పేరును కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఏడాది పద్మ పురస్కారాలకు ప్రభుత్వం మొత్తం 125 మందిని ఎంపిక చేసినట్లు అధికార వర్గాల సమాచారం. ప్రధాని మోడీ ప్రాధాన్యమిచ్చే జాతీయ సమైక్యతకు సంబంధించి సామాజిక రంగంలోని సమస్యల పరిష్కారంలో కృషి చేసిన వారిని పురస్కారం కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన సుమారు 10 మందికి ఈసారి పద్మ అవార్డులు దక్కే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది 25 మంది పేర్లను పద్మ అవార్డుల కోసం పంపించింది. చెన్నమనేని హనుమంతరావు, కె కుమార్ల పేర్లు పద్మవిభూషణ్ అవార్డు కోసం పంపగా అందశ్రీ, గోరేటి వెంకన్న, చుక్కా రామయ్య, సుద్దాల అశోక్ తేజల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. పద్మ పురస్కారాలను ఇవాళ కేంద్రం ప్రకటించనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పద్మ పురస్కారాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరికి దక్కే అవకాశం కనిపిస్తోంది? తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఐఐటి రామయ్యగా ప్రాముఖ్యత చెందినటువంటి చుక్కా రామయ్య, అదేవిధంగా త్రిపురనేని హనుమాన్ చౌదరి, వహీద్, మోహన్ రెడ్డి ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ కంపెనీ తో ఆయనకు చాలా సంబంధాలు ఉన్నాయి. ఆయన సాఫ్ట్వేర్ కంపెనీనే ప్రారంభించి ప్రఖ్యాత పేరు పొందారు. అదేవిధంగా గోపిచంద్, పివి సింధు, సత్యనాదెళ్ల వీరందరూ కూడా తెలుగు వాళ్ళు. వీరందరికీ కూడా పద్మ పురస్కారాలు వచ్చేందుకు అవకాశం ఉంది. మధ్యాహ్నం ఈ రోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా ఐఐటి రామయ్యగా ప్రధానంగా పేరు పొందినటువంటి చుక్కా రామయ్య విద్యారంగంలో అనేకమైనటువంటి కృషి చేశారు. వేలాది మందిని సాంకేతిక నిపుణులుగా తయారు చేసే విషయంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ రోజు ఈ పద్మ పురస్కారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే త్రిపురనేని హనుమాన్ చౌదరి అణువణువు కూడా భారత సంస్కృతిని జీర్ణించుకున్నటువంటి వ్యక్తిగా ఆయనకి చాలా పేరుంది. ప్రజ్ఞా భారత్ అనే సంస్థతో ఆయన దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి సెమినార్ నిర్వహించడంతో పాటు చాలా అనేక అంశాల్లో చాలా టెలికాం రంగంలో ఆయన చేసిన కృషి, అదేవిధంగా అనేక దేశాలకు ఆయనకి ఎప్పటికీ కూడా టెలికాం రంగంలో సలహాదారుగా ఉన్నారు. అనేక కంపెనీల్లో డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నారు. ఇకపోతే పివి సింధు గత సంవత్సరం పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అయితే ఈసారి పద్మభూషణ్ పురస్కారం కోసం ఆమెను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇక గోపిచంద్ 2014లో ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఈసారి పద్మ విభూషణ్ ఆయనకి వరించే అవకాశం ఉంది. ప్రధానంగా దేశంలో ఈసారి కేవలం 3 మాత్రమే పద్మ విభూషణ్ పురస్కారాలను అందజేస్తున్నట్టుగా అనధికారిక సమాచారం తెలుస్తుంది. అయితే ఈ 3లో మన తెలుగు వారైనటువంటి గోపిచంద్ ఒకరిగా ఉన్నారని చెప్పుకోవడానికి మనం చాలా సంతోషించాలి. గోపిచంద్ బ్యాడ్మింటన్ రంగంలో చేసినటువంటి కృషికి, ఆయన చేసినటువంటి శిక్షణ ద్వారా పివి సింధు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రీడాకారిణిగా పేరొందటం అలాంటి అనేక అంశాలను పరిగణలో తీసుకొని క్రీడా రంగానికి సంబంధించి ఈ పద్మ విభూషణ్ పురస్కారాన్ని గోపిచంద్కు అందించనున్నట్లుగా సమాచారం ఉంది. ఇకపోతే దేశీయంగా చాలా మందికి అనేక మందికి ఈ పద్మ పురస్కారాలు అందుకోనున్నారు. సత్యనాదెళ్ల తో పాటు సత్యనాదెళ్లకు పద్మశ్రీ అవార్డు వచ్చే అవకాశం ఉంది. ఇక సుందర్ పిచాయి, సోను నిగమ్, శంకర్ మహాదేవన్, రిషి కపూర్, శరద్ పవార్, రాజకీయ రంగానికి సంబంధించి శరద్ పవార్ విలక్షణమైనటువంటి రాజకీయవేత్తగా ఆయనకున్నటువంటి చాలా పేరుంది. ఇక మురళీ మనోహర్ జోషి చాలా సీనియర్ నాయకుడు. ఈ ఇద్దరికి కూడా రాజకీయ రంగానికి సంబంధించి ఈ పద్మ పురస్కారాలు వరించనున్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్యాహ్నం దాదాపు 2:30 ఆ ప్రాంతంలో ఈ పద్మ పురస్కారాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం చుక్కా రామయ్య, హనుమాన్ చౌదరి, వహీద్, గోపిచంద్, పివి సింధు, సత్యనాదెళ్ల వీరందరూ కూడా ఈ రంగంలో ఉన్నారు. మోహన్ రెడ్డి వీరందరికీ కూడా ఈ పద్మ పురస్కారాలు వరించినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.